ఈనాటి జగన్నాథ వైభవ ప్రవచన కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం ఇక్కడ ఈ మందిరంలో శ్రీమద్ భగవద్గీత సత్సంగం జరుగుతూ ఉంటుంది. అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో భాగంగా ఇక్కడ మందిరంలో 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల భాగంగా ఈ 10 రోజులు జగన్నాథ స్వామి యొక్క లీలలు చర్చించడం జరుగుతుంది. జగన్నాథ స్వామి ఎలా అవతరించారు, ఆయన అవతరణ యొక్క పరమార్థం ఏమిటి, అలాగే పూరి జగన్నాథ క్షేత్రంలో, పూరి క్షేత్రంలోనే భగవంతుడు ఎలా అవతరించారు, ఇవన్నీ కూడా గత 2 రోజులుగా మేము చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు జగన్నాథ స్వామి యొక్క లీలలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చర్చిస్తూ ఉంటాము. అది ఏమిటి అంటే, జగన్నాథ స్వామి ముఖ్యంగా పూరి జగన్నాథ క్షేత్రం అంటే దేనికి ప్రసిద్ధి? దేనికి ప్రసిద్ధి అండి? చెప్పాలి గట్టిగా. చెప్పని వాళ్ళకి లేదు. అది అలా చెప్పాలి. అమ్మా ఆపేస్తాను. మాట్లాడుకోవాలంటే వెనక్కి కూర్చోవాలి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు బాగానే కూర్చున్నారు వాళ్ళందరూ. సో మరి జగన్నాథ స్వామి క్షేత్రము దేనికి ప్రసిద్ధి అంటే అన్నక్షేత్రము. మనందరికీ తెలుసు, ఆచార్యులు చెప్తూ ఉంటారు సరదాగా. ఏమిటి అంటే, భగవంతుడు బృందావనంలో ఏం చేస్తూ ఉంటాడు అంటే, బృందావనంలో కృష్ణుడి వయసు ఎంతండి? చాలా చిన్న పిల్లవాడు కదా, ఆటలాడుకునేటటువంటి వయసు కదా, ఆటలాడుకునేటటువంటి పిల్లవాడు బృందావనంలో ఉన్నాడు. చిలిపి పనులన్నీ చేస్తున్నాడు, చిలిపి చేష్టలు చేస్తున్నాడు, తన తోటి భక్తులతో ఆటలాడుకుంటూ ఉన్నాడు, గోప బాలకులతో ఆటలాడుకుంటూ ఉన్నాడు. అందుకని కృష్ణుడు బృందావనంలో ఆటలాడుతూ ఉన్నాడంట. పిల్లలందరూ కూడా, మన పిల్లలందరూ కూడా చూడండి, ఆటలాడి ఆడి ఆడి అలిసిపోయి అమ్మ దగ్గరికి వచ్చేస్తారు. నేరుగా వచ్చి ఏం చేస్తారు? అమ్మా ఏమైనా ఉంటే పెట్టే తినడానికి. అరే చేతులు కడుక్కోరా. లేదు పర్లేదు కానీ చేతులు కడుక్కోవాలి. పిల్లలందరూ అలా ఆడుకొని అలా తిన్నప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని రోగాలు పుట్టుకొచ్చాయి. చక్కగా మట్టిలో ఉండి మట్టిలో ఆడుకున్నప్పటి నుంచి బాగానే ఉన్నది. కృష్ణుడు చూపించాడు. ఒకరోజు కృష్ణుడు బృందావనంలో, ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క పరివారం అంతా ఒక చోట ఉంటుందంట. కృష్ణుడి పరివారం అంతా కృష్ణుడి వెనకాల తిరుగుతూ ఉంటారు. బలరాముడి పరివారం అంతా బలరాముడి వెనకాల తిరుగుతూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నాలు చేసినా సరే బలరాముడు పరివారం అంతా కూడా కృష్ణుడి యొక్క పరివారాన్ని ఎప్పుడు కూడా యశోదామాత ముందు కృష్ణుడు దొంగ అని నిరూపించలేకపోతున్నారు. చేసే పనులన్నీ కృష్ణుడు చేస్తూ ఉన్నాడు, చిలిపి చేష్టలన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ చిలిపి చేష్టలన్నీ చేస్తున్నటువంటి కృష్ణుడు అందరి ముందు చేస్తూ పట్టుబడిపోయినా సరే అందరి కళ్ళు కప్పేసేవాడు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే యశోదామాత ముందు కృష్ణుడు దొంగ అని నిరూపించలేకపోయేవారు. అయితే ఒకరోజు ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు బ్రహ్మాండ ఘాట్ అని పిలుస్తారు. బృందావనంలో మేము రేపు సెప్టెంబర్ నెలలో బృందావనాన్ని దర్శించడానికి వెళ్తూ ఉన్నాం. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మాతో రావచ్చు. అద్భుతంగా బృందావనంలో 5000 సంవత్సరముల క్రితం ఏ విధంగా కృష్ణుడు లీలల్ని చేశాడో
కంటికి కట్టినట్టు చూపిస్తాం మేము అక్కడ ఆ ప్రదేశాన్ని చూపించడం జరుగుతుంది. అయితే ఆ బృందావనంలో ఇప్పటికీ కూడా బ్రహ్మాండ ఘాట్ అనేటువంటి ఒక ఘాట్ ఉంది. అక్కడ కృష్ణుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ ఉండేటువంటి మట్టిని అంతా తినేస్తూ ఉన్నాడు. మట్టిని తినేస్తున్నాడు. ఆ మట్టిని తినేస్తూ ఉంటే ఎలాగన్నా ఈ విషయము యశోదామాతకి చెప్పాలి అని చెప్పి బలరాముడు ఆ స్నేహితులందరినీ కూడా పిలిచి, వీళ్ళందరూ కూడా అక్కడ దగ్గరలో రమన్ రేతి అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. రమన్ రేతి అంటే అక్కడ మట్టి, రేతి అంటే మెత్తనైనటువంటి మట్టి. అమ్మ ఇలా వచ్చేయండి. మెత్తనైనటువంటి మట్టి, మెత్తనైనటువంటి మట్టి. రమన్ అంటే అర్థం ఏంటో తెలుసా? అందమైనటువంటి మట్టి. ఇప్పుడు కూడా బృందావనానికి వెళ్తే ఆ మట్టి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ మట్టిలో పొరలాడుతూ ఉంటారు. మీరు యూట్యూబ్లో రీల్స్లో చూడండి, ఇన్స్టా రీల్స్లో చూడండి, రమన్ రేతి అని కొట్టి చూడండి. ఆ మట్టిని తీసుకొచ్చి అలా మీద వేసేసుకుంటూ ఉంటారు, మట్టిలో మునిగిపోతూ ఉంటారు, మట్టితో ఆటలాడుతూ ఉంటారు, మట్టితో ఆటలాడుతూ ఉంటారు. అయితే అక్కడ వీళ్ళందరూ ఆడుకొని ఉన్నారు. వీళ్ళందరూ ఆడుకొని నేరుగా బ్రహ్మాండ ఘాట్కి వచ్చేసారు. బ్రహ్మాండ ఘాట్కి ఎందుకు వచ్చారంటే అక్కడ యమునలో స్నానం చేయడానికి వచ్చారు. ఈ స్నానం చేసే ప్రక్రియకి ముందు కృష్ణుడు వెళ్ళి అక్కడ ఒక ప్రదేశంలో అక్కడ ఉండేటువంటి మట్టిని తీసుకొని నోట్లో వేసేసుకున్నాడు. అరే భలే దొరికాడు కృష్ణుడు. వెన్న దొంగలించినప్పుడు కృష్ణుడిని పట్టుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణుడు ఏమంటున్నాడంటే కృష్ణుడిని పట్టించలేకపోయారు. ఎందుకంటే కృష్ణుడు ఎవరి కోసం వెన్న దొంగలిస్తున్నాడంటే ఈ భక్తుల కోసమే కదా, ఈ గోప బాలకుల కోసమే కదా వెన్న దొంగలిస్తున్నాడు. అందుకని మనం ఈ విధంగా మోసం చేయకూడదు అని చెప్పి యశోదామాతకి చెప్పే వీలు లేదు. కానీ కృష్ణుడిని ఏదో ఒక రకంగా పట్టించారు. బలరాముడు చెప్పాడు, ఇదే మంచి సమయం, వాడు మట్టి తింటున్నాడు, వెళ్ళి యశోదామాతకి చెప్పండి అన్నారు. యశోదామాతకి ఒక గోప బాలకుడు వెళ్ళి, అమ్మా అక్కడ కృష్ణుడు వెన్న తినడం మానేసి మన్ను తినడం మొదలుపెట్టాడు. అరే నా కన్నయ్య మన్ను తింటున్నాడా అని చెప్పి భయపడిపోయి యశోదమ్మ పరుగును వచ్చేసింది. అక్కడికి వచ్చి చూస్తే కృష్ణుడిని యశోదమ్మ అడుగుతుంది, అరే కన్నయ్య మన్ను తిన్నావు నువ్వు, నిజంగా మట్టి తిన్నావా అని అడుగుతుంది. నోట్లో మట్టి ఉంది అంటున్నాడు. నోట్లో మట్టి ఉంది కానీ చెప్పట్లేదు. యశోదమ్మ బలవంతంగా నోరు తెరుస్తావా లేదా అన్నది. ఒక్కసారి అలా నోరు తెరవగానే ఏం కనిపించిందో తెలుసా? నోటిలో అండపిండ బ్రహ్మాండములన్నీ దర్శనమిచ్చేశాయి. ఆ అండపిండ బ్రహ్మాండములో అనేకమైన బ్రహ్మాండములు ఉంటే అందులో ఒక బ్రహ్మాండములో ఒక భూమి కనిపించింది. ఆ భూమికి క్రింద ఆ అధమలోకాలు 7 కనిపించాయి. దానికి పైన ఉత్తమలోకాలు 7 కనిపించాయి. ఉద్వలోకాలు 7 కనిపించాయి. ఆ ఊర్ధ్వలోకాలు అధమలోకాలకి మధ్య భూమండలం కనిపించింది. ఆ భూమండలంలో వ్రజభూమి కనిపించింది. ఆ వ్రజభూమిలో ఎంత జూమ్ చేస్తుందో చూడండి యశోదమ్మ. మనం కూడా చూడండి, గూగుల్ ఎర్త్ అంటారు కదా, ఆ గూగుల్ ఎర్త్లో ఇంకా జూమ్ చేయి అంటుంది కదా. ఆ విధంగా ఇన్ని బ్రహ్మాండాల మధ్యలో ఈ బ్రహ్మాండం కనిపించింది. ఈ బ్రహ్మాండములో జంబూ ద్వీపం కనిపించింది. ఈ జంబూ ద్వీపంలో భారతదేశం కనిపించింది. భారతదేశంలో వ్రజభూమి కనిపించింది. వ్రజభూమిలో, వ్రజభూమి అంటే చిన్నదేం కాదు, ఇప్పుడున్న బృందావనమే కాదు, ఇంకా చాలా ఉండేది. అందులో బృందావనం కనిపించింది. ఆ బృందావనంలో గోకుల మహావనం కనిపించింది. గోకులం అనేటువంటి మహావనం కనిపించింది. దాన్నే రేపల్లె అంటారు. ఆ మహావనంలో ఈ బ్రహ్మాండ ఘాట్ కనిపించింది. అక్కడ ఏం కనిపించింది యశోదామాత కంటే లోపల మళ్ళా ఇంకొక సినిమా కనిపిస్తుంది. ఏంటి? యశోదామాత లోపల కృష్ణుడిని నోరు తెరువు అని అడుగుతుంది. ఆ సన్నివేశం కనిపించింది. ఎక్కడ ఉంటుంది అది కూడా అక్కడ చూడండి. ఆ సన్నివేశం యశోదామాత అక్కడ కృష్ణుడిని లోపల మళ్ళా దర్శనం చేసుకుంది. వెంటనే ఆశ్చర్యపోయింది. అరే నా కుమారుడు లోపల ఏదో పెద్ద భూతం ఉండిపోయింది, అందువల్ల ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా. ఎందుకంటే యశోదామాతకి భగవంతుడు దేవాది దేవుడు నాకు పుత్రుడిగా పుట్టాడు అనే ఆలోచన లేదు. ఎందుకంటే యోగమాయ ప్రభావం మూలంగా, ఆ మాయ ప్రభావం మూలంగా మొత్తం కప్పేసింది. అందువలన నా
పిల్లవాడు ఏదో చిన్న పిల్లవాడు, నా కుమారుడు అనుకుంటుంది అంతే. వెంటనే యశోదమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ రోజు నుంచి ఆ ప్రదేశంలో ఉండేటువంటి మట్టి తీయగా ఉండడం మొదలుపెట్టిందంట. ఎందుకంటే కృష్ణుడు ఆ మట్టిని నోట్లో వేసుకుంటున్నాడని భూమాత అక్కడ మట్టిని అంతటిని కూడా కృష్ణుడి కోసం తీయగా మార్చేసిందంట. ఇప్పుడు కూడా ఆ మట్టి అలాగే ఉంటుంది. అక్కడ మట్టి అక్కడ మన్ను తిన్నాడని, అక్కడ మన్ను తిన్నాడు కృష్ణుడు. అందుకని మన్ను ఒక్కటి తింటే సరిపోదు కదా, అందుకని ఆయనకి కడుపు నిండా భోజనం కావాలని చెప్పి భక్తులందరూ కూడా భగవంతుడి కోసం ప్రార్థన చేస్తే, ఎందుకంటే భగవంతుడు మన్ను తింటే మనం తినలేం కదా. భగవంతుడికి ఎందుకు నైవేద్యం పెట్టేది? మన కోసమే పెడుతున్నాం. నైవేద్యం ఆయన కానీ తినడం మొదలు పెట్టాడు అనుకోండి, మనం ఎవరు పెట్టం కూడా. మనం ఎవరు పెట్టం కూడా. మనం అంటే మన యొక్క చిన్న చిన్న గుండెలు, చిన్న చిన్న హృదయాలు మనవి, మన ఆశతో కూడుకున్నటువంటి హృదయాలు. ఎలాంటి హృదయాలు అంటే పంతులు గారికి కొబ్బరి చెక్కిచ్చి పెద్ద కొబ్బరి చెప్పిస్తే బాగుంది అనుకునే హృదయాలు మనవి అన్నీ కూడా. అనుకునే ఆలోచనలు మనవి. అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, స్వామి కొబ్బరికాయ కొట్టరా అని అడుగుతారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టం, కొబ్బరికాయని సంపూర్ణంగా ఆయనకి ప్రసాదంగా తయారు చేస్తాం. ప్రసాదంగా తయారు చేస్తాం. సో ఆ విధంగా అలాంటి ఆలోచనలు మనవన్నీ కూడా. అందుకని ఈ కలియుగ జనులు ఉద్ధరింపబడాలి అంటే, కలియుగంలో ప్రజలందరూ అన్నం మీద ఆధారపడి ఉన్నారు. అన్నాత్ భవతి భూతాని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. సో ఆ అన్నమును సృష్టించేవాడు నేనే అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ అన్నము, ఆ ప్రసాదము భగవంతునికి నివేదన జరిగితే దాన్ని మనం మహాప్రసాదంగా స్వీకరించాలి. కాబట్టి మన అందరి కోసం భగవంతుడు బృందావనంలో ఆటలాడుకుంటూ ఉంటే, మరి ఆటలాడుకున్నటువంటి పిల్లవాడు అలసిపోతే, ఆ పిల్లవాడు ఆటలాడుకున్న తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి భోజనం కావాలి కదా, తల్లికి భోజనం కావాలి కదా, ఆ భోజనం తినడానికి ఎక్కడికి వస్తున్నాడంటే పూరీ జగన్నాథ క్షేత్రానికి వస్తున్నాడు. మరి భోజనం తిన్న తర్వాత అందరికీ వచ్చేది ఏంటి? నిద్రపోవాలి కదా. అందుకు నిద్రపోవడానికి ఎక్కడికి వెళ్తాడు స్వామి? శ్రీరంగానికి వెళ్తాడంట. శ్రీరంగ మండపానికి వెళ్తాడు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కావేరీ నది ప్రవహిస్తూ ఉంటే ఆ చల్లదనంలో స్వామి అందంగా నిద్రపోతాడంట, ఆనందంగా నిద్రపోతాడంట. మరి నిద్ర లేచిన వెంటనే స్వామి ఏం చేస్తాడు? నిద్ర లేచిన వెంటనే స్నానం చెయ్యాలి కదా. అందుకు స్నానమాచరించడానికి రామేశ్వరానికి వెళ్తాడంట. అందుకని రామేశ్వరంలో ప్రతీక ఏంటి? స్నానమే. అక్కడికి వెళ్ళి మీరు స్నానం చేయకపోతే రామేశ్వరం వెళ్ళిన తర్వాత వెళ్ళి ప్రయోజనం లేదు. ఎన్ని బావులు ఉన్నాయి అక్కడ? 22 బావులు. ఆ 22 బావుల్లో స్నానం చేయాలి. జగన్నాథ క్షేత్రంలో 22 మెట్లు ఉంటాయి. ఆ 22 మెట్లు దిగి వస్తాడు స్వామి. 22 బావుల దగ్గరికి వెళ్తాడు స్నానం చేయడానికి నిద్ర లేచిన తర్వాత. మరి స్నానం ఆచరించిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? బట్టలు వేసుకోవాలి కదా, అలంకరించుకోవాలి కదా. అందుకు అలంకరించుకోవడానికి ద్వారకకి వెళ్తాడు. అందుకని ద్వారకలో ప్రతిసారి నైవేద్యం పెట్టిన ప్రతిసారి భగవంతుడికి అలంకరిస్తూ ఉంటారు. రోజులో చాలా వస్త్రాలు మార్చేస్తూ ఉంటారు, చాలా అలంకరణ చేసేస్తూ ఉంటారు స్వామివారికి. ఇక్కడ మేము రోజుకు ఒక్కసారి అలంకరణ చేస్తున్నాం, రోజుకు ఒక్కసారి బట్టలు మారుస్తాం. కానీ అక్కడ ద్వారకలో అస్తమాను కృష్ణుడికి మాటి మాటికి బట్టలు మారుస్తూ ఉంటారు. మరి అలంకరణ చేసుకున్న తర్వాత స్వామి ఎక్కడికి వెళ్తాడు? వ్యాపారం చేయాలి కదా. అందుకు తిరుమలకు వస్తాడు. వ్యాపారం చేసి ఆయన బుర్రంతా హీట్ ఎక్కువ ఉండిపోతాడంట. ఎందుకంటే బేరసారాలు ఆడే బ్యాచ్ ఎక్కువ వస్తూ ఉంటారు అక్కడ. స్వామి నీకు ఇది ఇస్తా నాకు అది, నీకు ఇది ఇస్తా నాకు అది అని చెప్పి ఈ బ్యాచ్ ఎక్కువ వస్తుంది. అందుకని వాళ్ళని చూసి ఒక్కడైనా మంచి కోరుకుంటాడేమో అని చూస్తాను, ఎవడైనా తలెస్తాడేమో అని చూస్తాను. అందరూ వెంట్రుకలే ఇస్తున్నారు.
తల ఎవడు ఇవ్వట్లేదు అనుకుంటాడంట కృష్ణుడు. అర్థమైందా? తల ఎంతమంది ఇచ్చారు స్వామికి? స్వామి వారికి తల ఎంతమంది ఇచ్చారు తిరుమలలో? ఎవరు ఇవ్వలేదా? తల, జుత్తు కాదు, తల. జుట్టు కాదమ్మా, తల. తల అంట ఇది, అది ఇస్తే నిజమైన భక్తుడు. రానిది ఇస్తే నిజమైన భక్తుడు. వచ్చేది ఇస్తే ప్రయోజనం ఏముంది? అది అందుకని భగవంతుడు అది చూసి చాలా డిస్టర్బ్ అయిపోతాడంట. అందుకని తపస్సు చెయ్యాలనుకుంటాడంట. అరే ఇదేం భక్తులు రా నాయనా అని చెప్పి తపస్సు ఆచరించడానికి వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్తాడు? బదరికాశ్రమానికి వెళ్తాడు. బదరికాశ్రమానికి వెళ్తాడు. ఎవడైతే తపస్సును ఆచరిస్తాడో అటువంటి వాడు యొక్క హృదయంలో తన పర మత భేదాలుండవు. అటువంటి వాడు మట్టినైనా రాయినైనా బంగారాన్నైనా ఒకలాగే చూస్తాడు. అటువంటి వాడు ఎవరంటే చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాడు. చిన్న పిల్లవాడు ఎప్పుడు కూడా దాచుకుందాం అలా ఆలోచన ఉండదు. మనం వాళ్ళని పాడు చేసేస్తాం మన యొక్క ఆలోచనలతో. కానీ పిల్లలకి ఏమి ఉండదు. అందుకే పిల్లలు దైవ సమానుడు అని చెప్పి అంటారు. అందుకని తండ్రి మళ్ళా ఆ భగవంతుడు మళ్ళీ పిల్లవాడిగా మారిపోతాడు. అందుకే మళ్ళీ బృందావనానికి వస్తాడు. చూడండి ఎంత లింకు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మరి భగవంతుడు పూరి జగన్నాథ క్షేత్రానికి భోజనానికి వస్తాడు కదా. మరి ఆ భోజనానికి వచ్చినటువంటి కృష్ణుడు ఆ భోజనం కోసం ఎందుకు అంత ప్రత్యేకం అంటే, అక్కడ భోజనం ఎంత ప్రత్యేకం అంటే, ఒకరోజు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో చెబుతూ ఉన్నాడంట, లక్ష్మీ, ఈ భక్తులు ఉన్నారే వాళ్ళు కేవలం ప్రసాద మాత్రాన ముక్తిని పొందేస్తున్నారు. వాళ్ళు జీవితంలో ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నారు. మనకి తెలియదు. మీరు అందరూ అనుకుంటున్నారు ఇక్కడ జగన్నాథుడికి నివేదన చేసినటువంటి ప్రసాదం ఒక్క మెతుకు భుజించినా అది మిమ్మల్ని నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయా. మహాభయంకరమైనటువంటి మృత్యువు అనేటువంటి రక్కసి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మరణ మృత్యువు లేకుండా చేస్తుంది. ఆ ప్రసాదంలో అంత మహత్యం ఉంది. ప్రసాదే సర్వ దుఃఖానాం హానినస్తోపజాయతే అని భగవద్గీత చెప్తుంది. ఎవరైతే భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటారో అటువంటి వారి యొక్క జీవితంలో ఉండే అన్ని కలతలు నశించిపోతాయి. కానీ మనం ప్రసాదం అంటే స్వామి ప్రసాదంలో తినాలి స్వామి అంటారు. కర్మను మాత్రం ఇంత తింటారా? ప్రసాదం అంటే మీరు చూడండి, తమిళనాడులో కొన్ని ప్రదేశాలకు వెళ్తే నీటిని కూడా ప్రసాదమే అంటారు. మేము నీళ్లు కూడా ప్రసాదమే అంటాం. ఎందుకంటే స్వామివారికి అర్పించినటువంటి నీళ్ళనే తీసుకుంటాం. మంచి తీర్థము అంటారు. సో ఇక్కడ భగవంతుడికి ప్రతి వస్తువు ప్రసాదం. ఒకసారి నేను వృందావన యాత్రకి తీసుకెళ్తే ఆ పోస్టర్లో రాశానమాట, ఉదయం ప్రసాదము, మధ్యాహ్నం ప్రసాదము, రాత్రి ప్రసాదం ఇవ్వబడును అని రాశాం. ఎవరూ రాలేదు యాత్రకి. ఇదేంటిది యాత్రకి ఎవరూ రావట్లేదంటే అప్పుడు ఒక ఆయన చెప్పారు, స్వామి ప్రసాదం అంటే ఉదయం పులిహార, సాయంత్రం మధ్యాహ్నం దద్దోజనము, రాత్రికి చక్కెర పొంగలి అనుకుంటున్నారు. ఇడ్లీ, దోశ, వడ ఇవి ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. అరే నాకు తెలియక నేను ప్రతిదీ ప్రసాదమే అంటాం. ఇడ్లీ, దోశ, పూరి అన్నిటినీ ప్రసాదమే అంటాం. అందుకని మేము అలా రాసాం. అప్పటి నుంచి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అని చెప్పి రాయడం మొదలు పెట్టాం. ఇది అంటే మన యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, మనం ప్రసాదం అంటే ఎంత అని చెప్పి ఆలోచనతో నిండిపోయాం మనం. కాబట్టి ఆ ప్రసాదం అనేటువంటిది మనల్ని భగవంతుణ్ణి అంటే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి కల్మషాల నుండి, క్లేశాల నుండి మనల్ని రక్షించే ఏకైక సాధకము ఏమిటంటే ప్రసాదమే. కేవలం ప్రసాదం తిని భక్తుడిగా మారిపోవచ్చు మనం. అందుకని రకరకాల భక్తులు వస్తుంటారు గుడికి. కొంతమంది భగవద్ దర్శన మాత్రాన్ని అంటే దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అలంకరణ ఎంత బాగుంటుంది ఆ గుళ్ళో చూడడానికి వస్తారు. కొంతమంది అందుకని ప్రభుపాదుల వారు చెప్పారు, అందంగా అలంకరింప చేయండి విగ్రహాలని అంటారు. అందుకే ఇక్కడ కృష్ణుడు ఎప్పుడూ చాలా అందంగా ఉంటాడు. జగన్నాథ స్వామి ఎంతో అందంగా ఉంటాడు. తర్వాత అద్భుతంగా భజనలు చేయండి, సంకీర్తనలు చేయండి. ఎందుకంటే కొంతమంది విగ్రహాలకు అట్రాక్ట్ అవ్వచ్చు, కొంతమంది సంకీర్తనకి అట్రాక్ట్ అవుతారు.
కొంతమంది భగవత్ ప్రసాదానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందుకని రుచికరంగా శుచిగా భగవత్ నైవేద్యాన్ని తయారు చేయండి. ఎవరి కోసమో వండుతున్నాం అనుకోకూడదు, ఎవరి కోసం? ఆ జగన్నాథుడి కోసం వండుతున్నాం అనుకోవాలి. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే మందిరాన్ని చాలా శుభ్రంగా క్లీన్గా ఉంచండి అంటారు. ఎందుకంటే చాలామంది ఈ క్లీన్లీనెస్ చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందుకే చూడండి, మీరు ఇస్కాన్ మందిరాలు ఎక్కడికి వెళ్ళినా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ హృదయము ఇక్కడ క్లీన్గా ఉంటే ఇక్కడ హృదయం కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ హృదయం కూడా చాలా క్లీన్గా ఉంటుంది. అందుకని భక్తులకి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి సూచన ఏమిటి అంటే శుభ్రం చేయాలి, క్లీన్ చేయాలి అంతా కూడా. అందుకని జగన్నాథుని యొక్క రథయాత్రకి ముందు రోజు ఒక ఉత్సవం ఉందంట. ఆ ఉత్సవం పేరు ఏంటంటే శుభ్రం చేసే ఉత్సవము, క్లీన్ చేసే ఉత్సవం అంట. అది ఏం క్లీన్ చేసేదంటే గుండీచా మందిరాన్ని, రేపు జగన్నాథ స్వామి వస్తున్నాడని చెప్పి గుండీచా మందిరాన్ని శుభ్రం చేసేటటువంటి ఉత్సవము. అందుకని ఆచార్యులు చెప్తారు ఆ గుండీచా మందిరం ఏమిటంటే హృదయము. అందరూ చెప్తారు స్వాగతం జగన్నాథ్, సుస్వాగతం జగన్నాథ్ అంటాం. ఎక్కడికి స్వాగతం జగన్నాథుడిని అంటే మన హృదయం అనేటువంటి గుండీచా మందిరంలోకి స్వాగతించాలి. ఈ గుండీచా మందిరాన్ని నామము అనేటువంటి ఒక చీపెరతో, నామము అనేటువంటి నీటితో, నామము అనేటువంటి ఒక వస్త్రముతో శుభ్రం చేస్తే అప్పుడు జగన్నాథుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ ఆసీనుడై ఉంటాడు. అయితే అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు ఏ విధంగా భక్తుడు ఏ విధంగా అట్రాక్ట్ అవుతాడో తెలియదు. అందుకని ఇస్కాన్ మందిరాల్లో రుచిగా ప్రసాదాన్ని కుక్ చేయండి అంటారు. సో ఆ విధంగా ఇక్కడ ప్రసాదాన్ని మనం తయారు చేస్తూ ఉంటాం. అయితే నారాయణుడు లక్ష్మీదేవికి చెబుతున్నాడు ఈ ప్రసాదాన్ని తిని ఇట్టే వీళ్ళు కృపని పొందేస్తున్నారు, అందుకని ఈ ప్రసాదాన్ని ఎవరికంటే వారికి ఇవ్వద్దు. నా ఉచ్చిష్ట భగవంతుని యొక్క ఉచ్చిష్ట ప్రసాదం అంటే ఈ ప్రసాదాన్ని ఎవరికంటే వారికి ఇవ్వద్దు అని చెప్తున్నాడు స్వామి. అంటే లక్ష్మీదేవి ఇవ్వలేకుండా ఉండలేదు, కానీ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ వేసేసాడు స్వామి. అయితే లక్ష్మీదేవి చెప్తుంది ఈ లోపల నారదముని వచ్చాడు. రోజు ఆయన వస్తాడు అక్కడికి ప్రసాదానికి. మేము రోజు ఇక్కడ హారతి పాడుతూ ఉంటాం. ఆ హారతి నైవేద్యం అయిన తర్వాత హారతి పాడుతూ ఉంటాం. ఆ హారతి కీర్తనలో చిట్ట చివరి చరణం ఏమిటంటే శివా సుఖ నారాధా ప్రేమే గదగాధ నికాటే అద్వైత శ్రీని వసఛత్రధార. బెంగాలీ కీర్తన ఇది. బెంగాలీలో ఏం చెప్తున్నారంటే శివా సుఖ, శివుడు, సుకుడు, నారదుడు ప్రేమే గదగాధ, ప్రేమతో ఆయన యొక్క హారతిని వీక్షించడానికి వస్తూ ఉన్నారు ఇక్కడికి. అందుకని చూడండి, మందిరంలో మేము హారతి ఇచ్చినప్పుడు హారతిని బయట చూపిస్తాం. చాలా మందికి తెలియక ఎలా అంటుంటారు స్వామి యొక్క హారతిని. ఆ హారతి ఎందుకు చూపిస్తామంటే ఆ జగన్నాథుని యొక్క హారతి జరుగుతుంటే 33,000 కోట్ల దేవీ దేవతలు ఇక్కడ ఆసన్నమై ఉంటారంట, ఆసీనులై ఉంటారంట, అందుకు చూపిస్తూ ఉంటాం. మరి ఆ 33,000 కోట్ల దేవీ దేవతలు ఆ భగవత్ ప్రసాదం కోసం వస్తూ ఉంటారు. అందుకని చూడండి, కొన్ని మందిరాల్లో బలిదానం అని చెప్పి ఇస్తూ ఉంటారు. అంటే బలిపీఠం దగ్గర ఆ ప్రసాదాన్ని వదులుతూ ఉంటారు. జయ విజయాల దగ్గర బలిపీఠం దగ్గర ఇస్తూ ఉంటారు. ఆ దేవతల కోసం అన్నమాట, దేవతల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దేవతలందరూ భగవత్ ప్రసాదం కోసం. మరి ఆ ప్రసాదం కోసం నారదముని వచ్చాడు అక్కడికి. అమ్మా, రోజు మీరు స్వామివారు ఉచ్చిష్టిస్తారు కదా, మరి ఇవాళ ఎందుకు ఇవ్వట్లేదమ్మా అంటే, నారద నాకేం తెలియదు, అక్కడ ఉంది తీసుకోపోయి, నా చేతితో అయితే నేను ఇవ్వను, ఎందుకంటే మా పతి దేవులు చాలా క్లియర్గా ఆర్డర్ ఇచ్చేశారు, తీసుకోవద్దు, ఇవ్వద్దు ఎవరికి అని. నారదముని అక్కడ ప్రసాదాన్ని చూశాడు, ఏమీ ప్రసాదం లేదు, ఇంత ఒక్క చిన్న మెతుకు ఉంది అంతే, చిన్న మెతుకు ఉంది అంతే. ఆ మెతుకు తినేసి నారదముని నోట్లో వేసుకొని నారదముని ఏం చేస్తూ ఉన్నాడంటే భజన చేసుకుంటూ అన్ని లోకాలు తిరుగుతున్నాడు. నారదముని చేతిలో ఉండేటువంటి ఆ వీణ ఉంది కదా, ఏమంటారు దాన్ని, ఏమంటారండి, ప్రణతి.
మహతి అనేటువంటి ఆ వీణని వాయిస్తూ ఆయన అన్ని లోకాలు తిరుగుతున్నాడు. తిరుగుతూ శివలోకంలో పరమశివుడు ధ్యానంలో ఉన్నాడంట. బ్రహ్మ బోలే చతుర్ముఖే కృష్ణ కృష్ణ హరే హరే. బ్రహ్మ, ఆ చతుర్ముఖ బ్రహ్మ కృష్ణ కృష్ణ అని ఎప్పుడు జపిస్తూ ఉంటాడంట. శివుడు ఏం చేస్తూ ఉంటాడంటే నిరంతరం రామ రామాని కీర్తిస్తూ ఉంటాడంట. రామాని కీర్తిస్తూ ఉంటాడంట. రామనామాన్ని జపిస్తూ ఉంటాడంట. మనందరికీ తెలుసు, కాశీకి పోతే ముక్తి వస్తుంది అంటారు. ఎందుకు ముక్తి వస్తుంది అంటే పరమశివుడు అక్కడ చనిపోయినటువంటి వారి యొక్క చెవిలో రామ మంత్రాన్ని ఉపదేశిస్తాడంట. ఆ చిట్ట చివరి సమయంలో వచ్చేయండి, లోపలికి వచ్చేయండి, ఇదంతా ప్లేస్ ఉందండి, ఇలా వచ్చి కూర్చోవచ్చు. లేని వాళ్ళకి చైర్స్ వేయండి, కూర్చోను, అక్కడ కూడా వేయచ్చు. అదంతా కూడా ఇలా ముందుకు జరగండి కొద్దిగా, లేదంటే ఆ సందులోంచి రండి, అలా రండి, సందులోంచి చైర్స్ వేయండి కొద్దిగా కింద కూర్చోలేని వాళ్ళ కోసం. మరి ఆయన నామ జపం చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ శివలోకానికి వెళ్ళాడు. ఆ శివలోకానికి వెళ్తే శివుడు రామనామ జపం చేస్తూ రాముడి మీద ధ్యానంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన సంకీర్తన చేస్తూ ఉంటే శివుడు కను విప్పి చూస్తే నారదముని సంకీర్తన చేస్తున్నాడు. నారదముని అడిగాడు, నారదా, ఎందుకోసం ఇంత ఆనందంగా నువ్వు సంకీర్తన చేస్తున్నావు అంటే, నాకు ఆ శ్రీమన్నారాయణుడు యొక్క ఆ జగన్నాథుని యొక్క ప్రసాదము దొరికింది, అందుకు నేను ఆనందంగా ఉన్నాను అని నారదముని అన్నాడంట. అప్పుడు నారదముని, ఏ చేతితో నువ్వు తిన్నావు, ఏది ఆ చెయ్యి ఏది? మనం యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞములో దేవతలకి హవిస్సులు వదులుతాం. ఓం నారదాయ స్వాహ, ఇదం నారదాయ ఇదం నమః, ఓం సదాశివాయ స్వాహ, ఇదం సదాశివాయ ఇదం నమః, ఓం బలిరాజాయ స్వాహ, ఇదం బలిరాజాయ ఇదం నమః, ఓం చతుర్కుమారాయ స్వాహ, ఇదం చతుర్కుమారాయ ఇదం నమః, ఓం కుబేరాయ స్వాహ, ఇదం కుబేరాయ ఇదం నమః అని చెప్పి ఆ యొక్క దేవతలందరికీ హవిస్సులు వదులుతాం. మరి నువ్వు ఒక్కడవే తీసుకుంటే ఎలాగా? ఆ శ్రీమన్నారాయణుడికి యజ్ఞపురుషుడు ఆయన. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముష్యతి. అన్ని యజ్ఞాలకు భోక్త ఆయన, యజ్ఞ పురుషుడు ఆయన. మరి యజ్ఞ పురుషుడు ఆయన అయినప్పుడు యజ్ఞ శేషం ఆయన తీసుకున్నప్పుడు మరి దేవతలు కూడా హవిస్సులు ఇవ్వాలి కదా. మరి అటువంటి ఇంతమంది దేవతలు ఉంటే వాళ్ళని ఎవరిని ఎలాగో పిలవలేదు. కనీసం సదాశివుడిని నన్ను పిలకుండా ఒక్క నారదా నువ్వు ఒక్కడివి తీసుకుంటావా? ఇది ఎంత తప్పు. ఏది ఏ చేతితో తిన్నావు? ఆ చెయ్యి ఇలా చూపించు. ఇదంతా స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. ఆ చెయ్యి ఇలా చూపించు అని చెప్పి ఆ చేతిని తీసి, ఆ చేతిలో ఎక్కడా లేదే భగవత్ ప్రసాద ఆనవాళ్ళు, అన్ని లోకాలు తిరుక్కొని వస్తే ఇంకేముంటుంది. అప్పుడు ఆ చేతి కుడి చేతి గోటిలో చిన్న నలకంత ప్రసాదము కనిపించిందంట. దాన్ని తీసుకొని వెంటనే నోట్లో వేసేసుకున్నాడు సదాశివుడు. నోట్లో వేసుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకా సదాశివుడికి ఆనందం వస్తే ఏం చేస్తాడు, దుఃఖం వస్తే ఏం చేస్తాడు, కోపం వస్తే ఏం చేస్తాడు, ఏమొచ్చినా అదే చేస్తాడు ఆయన. ఆపడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా శివతాండవం మొదలు పెట్టాడు. శివతాండవం మొదలు పెడితే లోకాలన్నీ వేడెక్కిపోతున్నాయి. ఎందుకు చేస్తున్నాడో ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు అందరూ పార్వతీమాత దగ్గరికి వచ్చి, అమ్మ తల్లి నువ్వు ఒక్కదానివే ఆపగలవు, ఇంకెవరూ ఆపలేరు, దయచేసి నువ్వు వెళ్ళి ఆయన ఎందుకు అలా చేస్తున్నాడో అడగంటే అప్పుడు సదాశివుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆపేసింది. హోమ్ డిపార్ట్మెంట్ కదా, ఆపేసింది. అంటే ఆపగానే ఎందుకు స్వామి, ఎందుకు నువ్వు నాట్యం చేస్తున్నావు అంటే, ఆ విష్ణు ప్రసాదము దొరికింది నాకు అనగానే ఇప్పుడు ఈవిడ చేయడం మొదలుపెట్టింది. అరే అర్ధనారీశ్వరుడు అంటారు కదా, అర్ధాంగి అంటే మీలో సగం కదా, మరి నాకు పెట్టకుండా నువ్వెట్లా తింటావయ్యా? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని ప్రామిస్లు చేస్తాం కదా, మరి ఆయన కూడా చేసే ఉంటాడు కదా. మరి ఎలా నన్ను వదిలేసి నువ్వు ప్రసాదాన్ని తీసుకుంటావు ఒక్కడవే
అని చెప్పి ఇంకా ఆవిడ విపరీతమైన కోపగించుకోవడం మొదలుపెట్టింది. పరాశక్తి, ఆది పరాశక్తి, ఆవిడ కోపగించుకుంటే లోకాలన్నీ ఏమైపోతాయి చెప్పండి. అందుకే చెప్తారు, హరుడికి కోపం వస్తే హరి ఉన్నాడంట రక్షించడానికి, హరికి కోపం వస్తే హరుడు ఉన్నాడంట రక్షించడానికి. వీళ్ళిద్దరికీ కోపం వస్తే ఎవడు రక్షిస్తాడు అంటే గురువు రక్షిస్తాడు. మరి స్వామివారికి కోపం వస్తే ఈవిడ రక్షిస్తుంది. మరి ఈవిడికే కోపం వస్తే శివుడు పరమశివుడు ఏమి రక్షించలేడు. కాబట్టి ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో అప్పుడు సాక్షాత్తు ఆవిడ సోదరి కదా, సుభద్ర సోదరి కదా, ఆవిడ యొక్క కోపాన్ని చల్లార్చడానికి ఆ శ్రీమన్నారాయణుడు కిందకు వచ్చేసాడు, కైలాసానికి వచ్చి అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఈ పరమశివుడు ఎంత తప్పు చేశాడు కదా, అందుకని ఈ పరమశివుడికి శిక్షిద్దామమ్మా. ఏమిటి ఆ శిక్ష అంటే, నేను నీ కోసము ఈ ఒక్క మెతుకు ప్రసాదాన్ని నీకు ఇవ్వలేదు కదా, అందుకని నీ కోసం నేను ఉత్కల ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో ఈ నీలాచల పర్వతం మీద నేను అవతరిస్తాను, కేవలం నీ కోసమే. అందుకని ఆ అవతరించిన తర్వాత అక్కడ నాకు ఈ భక్తులందరూ కూడా, ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఏమిటి అంటే ఇంద్రజమున మహారాజు, ఇప్పటికీ ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి రాజు. ఆయన ఆ దేవాలయంలో విగ్రహాల్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామివారిని ఒక కోరిక కోరుకున్నారంట. ఆ కోరిక ఏమిటంటే, స్వామి నీకు నైవేద్యాలు మేము ఎలా పెడతామంటే నీ చెయ్యి ఎప్పుడు తడి ఆరకూడదు అన్నారు. చెయ్యి తడి ఆరకుండా నైవేద్యాలు పెడతారంట. మరి చెయ్యి తడి ఆరుతుందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పటికీ అక్కడ నైవేద్యం పెట్టినప్పుడు ముందు అక్కడంతా ఆ రత్న సింహాసనం ఉంటుంది, జగన్నాథుడు కూర్చునేటటువంటి రత్నవేది అంటారు. ఆ రత్న సింహాసనం ముందు ఆ ప్రదేశాన్ని అంతా కూడా తడితో శుభ్రం చేస్తారంట, అక్కడ నైవేద్యం పెడతారంట, మళ్ళా ఆ ప్రదేశాన్ని అంతా కడుగుతారంట. ఇది ఆరే లోపల ఇంకో నైవేద్యాలను తీసుకొచ్చేస్తారు, ఇది ఆరే లోపల మళ్ళా నైవేద్యాలను తీసుకొచ్చేస్తారు. ఇప్పటికీ అక్కడ నైవేద్యాలు భగవంతుడు తింటున్నాడా లేదా ఎలా తెలుస్తుంది అంటే, ఒకరోజు స్వామివారికి నైవేద్యాన్ని పెడితే అక్కడ నైవేద్యాన్ని పెట్టిన తర్వాత స్వామివారికి పూజారి అక్కడ ఉండేటువంటి నీటిని, అర్ఘ్యాన్ని, విశేష అర్ఘ్యం అంటారు, ఆ అర్ఘ్యాన్ని స్వామివారికి చూపిస్తాడంట. పూజారికి ఆ అర్ఘ్యంలో జగన్నాథుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. కనిపించని పక్షంలో జగన్నాథుడు తీసుకున్నట్టు. ఇప్పుడు వరకు పూరి చరిత్రలో ఎప్పుడు అలా జరగలేదంట, ఒకే ఒక్కసారి జరిగిందంట. జరిగితే అప్పుడు ఆ పూజారి ఉదయం బోగా పెట్టాడు, కనిపించలా. మధ్యాహ్నం బోగా పెట్టాడు, కనిపించలా. సాయంత్రం బోగా పెట్టాడు, కనిపించలా. రాత్రికి బోగా పెట్టాడు, కనిపించలేదు. ఎన్నిసార్లు నైవేద్యం పెట్టినా కనిపించట్లా. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెబితే రాజుగారు కూడా జగన్నాథుడి దగ్గరికి నేరుగా జగన్నాథుడితో మాట్లాడేవారు. నేరుగా జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి అడిగితే జగన్నాథుడు కూడా ఏమి సమాధానం చెప్పట్లా. రాజు అలా 3 దినాలు అక్కడే ఉండిపోయాడు, ఉపవాసంతో ఉండిపోయాడు. స్వామి జగన్నాథుడు తీసుకోవడం లేదు, అందుకని నేను కూడా తీసుకోనని ఉండిపోయాడు. అందుకని అక్కడ రాజుగారికి ఏం చెప్తున్నాడంటే, పక్క వీధిలో ఒక భక్తురాలు ఉంది, ఆవిడ పేరు కర్మాబాయి. ఆవిడ ఏం చేస్తుందంటే కిచిడి తయారు చేస్తుంది నా కోసం, ఆ కిచిడి తినడానికి వెళ్తున్నాను. అందుకని ఆవిడ ఎంతో ప్రేమతో కడుపు నిండా పెడుతుంది, అందువల్ల నేను ఇక్కడికి వచ్చి తినలేకపోతున్నాను అని చెప్పి అన్నారు. ఇప్పటికీ కూడా పూరిలో భగవంతుడికి పెట్టే నైవేద్యాల్లో కర్మాబాయి కిచిడి అని చెప్పి అంటారు, ఎంత ఫేమస్ అన్నమాట. సో భగవంతుడు ఇప్పటికీ నేటికి నిదర్శనం అక్కడ తింటున్నాడా లేదా. జగన్నాథుడి యొక్క నైవేద్యాల్లో చిన్న అపరాధం జరిగినా అక్కడ రోజుకి 1,00,000 మందికి వండుతారు. ఈ 1,00,000 మందికి వండినటువంటి దాన్ని మొత్తం బయటపడేస్తారు తీసుకెళ్ళి. కనీసం ఒక సునకం కూడా ముట్టుకోరు, బయటపడేస్తారు తీసుకెళ్ళి. ఒక చిన్న తల వెంట్రుక కనిపించినా కూడా. అంటే ఎంత జాగ్రత్తగా భగవంతుడికి ఉండేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి, అంత ప్రేమతో వాళ్ళు వండుతూ ఉన్నారు అక్కడ. ఇప్పటికి చూడండి మీరు, నూతిలో నీళ్లు ఆ చేతులతోనే తోడుతారు, మిషన్స్ ఏం వాడరు, మోటార్స్ బిగించరు, కొబ్బరి తురుముతారు అక్కడ బాగా. భగవంతుడికి కొబ్బరి చాలా ఇష్టం. ఆ కొబ్బరి తురుగుతున్నప్పుడు ఆ కొబ్బరిని ఇప్పటికీ చేతితోనే తిరుగుతూ ఉంటారు. ఆ 1,00,000 మందికి వంటకు కూడా చేతితోనే తిరుగుతూ ఉంటారు. గుమ్మడికాయల్ని ఇలా ప్రతీది కూడా మిక్సీలు ఏముండవు, నూరడమే పని, ఇంకా నూరుతూనే ఉంటారు. ఆ పెద్ద పెద్ద కుండల్ని ఇలా పట్టుకుంటారు.
ఎక్కడ మిషనరీ ఏమి ఉపయోగించరు. ప్రపంచంలో అంత పెద్ద కిచెన్ ఏది లేదంట. ఈ రోజుకి కూడా అక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ ఎవరంటే లక్ష్మీదేవి. కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ మీద కుండ, 12 కుండలు వండుతారు అన్నం. 12 కుండలు పెట్టి అన్నం వండుతారు. కింద కుండలో మంట పెట్టి వదిలేసి వచ్చేస్తారు. కింద కుండలో ఏ విధంగా అయితే ఉడికిందో పై కుండలో కూడా అదే విధంగా ఉడుకుతుంది. అది అక్కడ మిరాకిల్. అందుకు స్వామి పార్వతీమాతతో చెప్తున్నాడు, నేను అక్కడ జగన్నాథుడిగా అవతరిస్తాను, నీవు భీమలాదేవిగా అవతరిస్తావు, భీమలాదేవిగా అవతరిస్తావు. అందుకని జగన్నాథుని మందిరాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటికి రాగానే, ఆ బయటికి వచ్చినప్పుడు అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి అందరూ ఉయ్యాళ్ళు అవి కడుతుంటారు. ఆ చెట్టు ఏమిటంటే భగవంతుడు మొట్టమొదటిసారి మార్కండేయ ఋషిని రక్షించడం కోసం ఒక ఆకు మీద తేలియాడాడు కదా వటపత్ర కృష్ణుడు. ఆ పత్రం మీదే తేలియాడాడంట. ఆ చెట్టు యొక్క పత్రం మీదే తేలియాడాడంట. ఆ చెట్టు ఇప్పటికీ అక్కడ ఉంది. కల్పవృక్షము అని చెప్పంటారు. ఆ కల్పవృక్షాన్ని దాటుకొని కొద్దిగా ఎదరికి వెళ్తే అక్కడ భీమలాదేవి మందిరం కనిపిస్తుంది. అందుకని 33,000 కోట్ల దేవీ దేవతలందరికీ అక్కడ మందిరాలు ఉన్నాయి, ఒక శివుడికి తప్ప. లేదు, శివ మందిరం కూడా ఉన్నాయి, కానీ తర్వాత ప్రతిష్ఠించారు, కానీ మొట్టమొదట లేవు. ఎందుకు శివుడికి పనిష్మెంట్ ఏమి ఇచ్చారు అంటే, నీకు ప్రసాదాన్ని ఇవ్వకుండా శివుడు భుజించాడు కాబట్టి శివుడికి ఇక్కడ ఉండే అవకాశం లేదు. అందుకని శివుడు ఎక్కడున్నాడంటే భువనేశ్వర్లో ఉన్నాడు లింగరాజస్వామిగా. మరి అక్కడ శివుడు తప్పు కదండి ఇది. అసలు నా ప్రసాదం ఎవరికి ఇవ్వద్దని చెప్పినవాడు ఈయన. అందుకని ఎవరికి ఇవ్వలేదు, దొరకలేదు. మరి ఇప్పుడు శివుడిని దూరంగా పెడితే ఎలాగా? అందుకని శివుడు బాధతో ఉన్నాడంట. అందుకని బాధతో ఉంటే అక్కడ శివుడు ఎలా అవతరించాడో తెలుసండి. ఆ బాధని ఓదార్చడానికి విష్ణువు శివుణ్ణి ఒళ్ళో కూర్చున్నాడంట. ఇప్పటికీ కూడా అక్కడ లింగం ఎలా ఉంటుందంటే, పానుమట్టమేమో విష్ణువు, లింగమేమో శివుడు, పానుమట్టమేమో విష్ణువు అక్కడ. అందుకని శివుడి యొక్క బాధని ఓదార్చడం కోసం ఆయన అక్కడ అలా ప్రతిష్ఠింపబడ్డాడు. ఈ విధంగా భగవత్ ప్రసాదానికి ఎంత మహిమ ఉంది. అందుకని ఎవరైతే జగన్నాథుని యొక్క ప్రసాదాన్ని భుజిస్తారో వారి జీవితంలో అన్ని క్లేశాలు తొలగిపోతాయి. ఒకరోజు జగన్నాథ స్వామి ప్రసాదాన్ని పూజారి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి భగవంతుని మందిరం పూర్తిగా క్లోజ్ చేసే సమయంలో ప్రసాదం మిగిలిందంట. మిగిలితే ఆ ప్రసాదాన్ని అక్కడ ఉండేటువంటి ఒక రిక్షావాడికి, ఇది నిజంగా జరిగినటువంటిది, ఒక రిక్షావాడికి ఆ ప్రసాదాన్ని ఇస్తే ఆ ప్రసాదము తిన్నటువంటి రిక్షావాడు ముస్లిం అన్నమాట. అందుకని ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేశాడు. చెత్తబుట్టలో పడేస్తే ఆ రోజు రాత్రి ఎవరు వెళ్ళారు తెలుసా? కల్లోకి బలరాముడు వెళ్ళాడంట. తెల్లగా ఉన్నాడు. ఆయన వెళ్ళి గుండెల మీద కూర్చున్నాడంట. గుండెల మీద కూర్చొని, నా అన్న తీసుకున్నటువంటి ప్రసాదాన్ని, నైవేద్యాన్ని నువ్వు కింద పడేస్తావా అని చెప్పి వాడి లెంపలు అటు ఇటు కొడుతున్నాడంట స్వామి. కొడుతూ ఉంటే సుభద్రాదేవి దూరంగా నుంచొని, బాగా కొట్టువాడిని, వాడిని కొట్టు, చితక్కొట్టు అని చెప్పి అంటుందంట. చితక్కొట్టు అంటుందండి. వీళ్ళిద్దరు వెళ్ళి ఈ పని చేసుకొని వచ్చారు. ఉదయాన్నే పూజారి వెళ్ళే సమయానికి ఈ రిక్షావాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ పూజారి ఇంటి, అంటే ప్రాతకాలానికి ముందే పూజారి ఇంటి తలుపు కొట్టి, అయ్యా ఆ ప్రసాదం ఎక్కడుందో అటువంటి ప్రసాదాన్ని నాకు మళ్ళా ఇవ్వండి. రాత్రంతా కూడా ఆ జగన్నాథ స్వామి అన్నంట ఎవరో ఫుట్బాల్ ఆడుకున్నాడు నన్ను రాత్రంతా కూర్చొని, అందుకని ఆ ప్రసాదాన్ని ఇవ్వండి దయచేసి. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి చమత్కార లీలలు పూరీ క్షేత్రంలో జరిగినాయి. అందుకని పూరి అంటే అర్థం ఏమిటంటే పూర్తి అవడము. మీరు ఎన్ని యాత్రలు చేసినా పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళకపోతే మీ యాత్ర సఫలమైనట్టు కాదు. పూర్తి అవ్వడం పూరి అంటే. సో కాబట్టి ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో భగవంతుడు ఎంతో కరుణతో అందరినీ ఉద్ధరించడానికి అవతరించడం జరిగింది. సో కాబట్టి ఈ పూరి జగన్నాథ క్షేత్రాన్ని దర్శించండి. దర్శించలేనటువంటి వారు
మీకు దర్శించేటటువంటి అవకాశం లేకపోతే స్కాంద పురాణం చెబుతుంది, ఎక్కడైతే జగన్నాథుడు నిత్యం అర్చింపబడతాడో ఆ ప్రదేశం పూరితో సమానము. సో ఈరోజు ఇక్కడ జగన్నాథుడు ఎంతో దేదీప్యమానంగా వైభవంగా అర్చింపబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ జగన్నాథుడు అర్చింపబడుతున్నటువంటి ఈ క్షేత్రము పూరి జగన్నాథ్ క్షేత్రానికి ఏమి సరిసాటి రానటువంటి క్షేత్రం. ఇది సమానమైనటువంటి క్షేత్రము, పూరి జగన్నాథుతో సమానమైనటువంటి క్షేత్రము. జగన్నాథుడు ఎంతో దివ్యంగా దేదీప్యమానంగా ఉన్నాడు ఇక్కడ. సో కాబట్టి అందరూ కూడా జగన్నాథుని దర్శనం చేసుకోండి. ఇప్పుడు జగన్నాథుడికి భోగహారతి ఉంటుంది. భోగహారతి అయిపోయిన వెంటనే మీ అందరికీ కూడా జగన్నాథుని యొక్క కృప మహాప్రసాదం ఉంటుంది. అందరూ కూడా మందిరంలో మా వాళ్ళు చెప్తారు ఎలా కూర్చోవాలో అలా కూర్చొని అందరూ కూడా భగవత్ ప్రసాదాన్ని తీసుకోండి. ఇప్పుడు సంకీర్తన ఉంటుంది. ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు. అందరూ కూడా ఆనందంగా మరిచిపోయి చిన్న పిల్లల్లాగా నృత్యం చేయండి మాతో పాటుగా. సో నిజమైన ఆనందాన్ని చూడగలుగుతారు. హరే కృష్ణ. అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ